గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా 1000 ఎగ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మనకున్నటువంటి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతంలో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంది. ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల చాలామంది బయలాజికల్ ఏజ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రోటీన్ ఇంటేక్ పెరగాలి, ఒక మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అది చేయాలంటే ఖచ్చితంగా ఎగ్ కన్జంప్షన్ పెరగాలి. ఎగ్ కన్జంప్షన్ చేయాలంటే 2 రకాలుగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఎగ్ కార్డ్స్ ఇచ్చి ఎగ్ కార్డ్ కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా దాని యూటిలిటీస్ అన్నీ కూడా సమకూరుస్తూ సుమారు 1 lakh వర్త్ ఈ ఎగ్ కార్డు సుమారు 1000 మందికి రాష్ట్రంలో మొన్న పీడీ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక 10 కార్డులు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా వాసులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతగా 250 కార్డ్స్ మొత్తం రాష్ట్రంలో ఇచ్చాము. అందులో నిమిత్తమై ఈరోజు ఈ 10 కార్డులు విజయనగరం జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ఉపయోగం కార్యక్రమం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ మాట్లాడుతూ ఉంటారు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ మాట్లాడుతూ ఉంటారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో మహిళలను ఉద్దేశించి గ్రామీణ మహిళలకి ఆర్థిక అభివృద్ధి, సోషల్ వెల్నెస్ కావాలనేది ఎప్పుడు కూడా ఆయన కోరుకుంటారు. మరి దానికి అన్నిటికీ కూడా ఒకటే సమాధానమై ఈరోజు ఈ కార్డు మేము ఆ మహిళలకు ఇస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మహిళ వచ్చి మేము ఈ కార్డు ఇస్తుంటే, బాబు మేము ఇంత మంచి కార్డు మాకు ఇస్తారని మేము అనుకోలేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మేము బాగా యూజ్ చేసుకుంటాము, ప్లస్ ఎగ్ కన్జంప్షన్ మీద కూడా మేము రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లమ్ ఎగ్ ద్వారా చేయాలన్నది ఈ ప్రోగ్రామ్ తాలూకు మెయిన్ ఎజెండా. సో ప్రతి మహిళ కూడా ఎవరైతే వస్తారో డైలీ ఒక ఎగ్ ఇచ్చే కన్జంప్షన్ మీరు కూడా కొంచెం ప్రజలకు అలవాటు చేలాగా కొంచెం ప్రోత్సహించాలని కోరడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామీణ మహిళకు కూడా ఆర్థిక అభివృద్ధి కోసం, సోషల్ వెల్నెస్ కోసం పనిచేస్తుందనడానికి ఇటువంటి కార్యక్రమాల నిదర్శనం చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ఎన్నో సంస్కరణలు కానీ, ఎన్నో ప్రైవేట్ పార్టీ ఎంఓఈస్ కానీ ఈరోజు సెర్ప్ డిపార్ట్మెంట్, డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఈరోజు గ్రామీణ ప్రాంతానికి తీసుకువెళ్తున్నాము. ఇలా ఇప్పుడున్నటువంటి ఎక్కువ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, సీవీడ్ అవ్వచ్చు, లేకపోతే డైరీ యూనిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ పార్ట్నర్ తీసుకొచ్చి, షేడెడ్ నెట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ పార్ట్నర్ తీసుకొచ్చి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వాటి తాలూకా ఫలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి చేకూర్చేలాగా మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ డిపార్ట్మెంట్ పోవర్టీ ఎలిమినేషన్ కోసం పనిచేస్తుంది. ఈ పోవర్టీ ఎలిమినేషన్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళకి లైవ్లీహుడ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కల్పించాల్సిన ఆలోచన ఎక్కువగా చేస్తున్నాము. దానికి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఈవెంట్కి ఎన్ఈసిసి చైర్మన్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఒక 3 months బ్యాక్ సీఎం గారి దగ్గర ఉన్నాను నేను. వాళ్ళు సీఎం గారికి వచ్చి ఇలా రిక్వెస్ట్ చేశారు, సార్ మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక 1000 ఎగ్ కార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాము. ముఖ్యంగా దానికి కారణమైనటువంటి బయలాజికల్ ఏజ్ ఫ్యాక్టరు, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ అడ్రస్ చేయడానికి అనగానే సీఎం గారు వెంటనే నన్ను పిలిపించి దీన్ని లీడ్ చేసి వెంటనే చేయమని చెప్పారు. సో దాని నిమిత్తం ఈరోజు 3 monthsలోనే ఫస్ట్ విడత 250 కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వితిన్ నెక్స్ట్ 1 monthలోనే మిగతా బ్యాలెన్స్ కూడా తీసుకెళ్ళి కార్యాచరణ చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు స్వయంగా వచ్చి మేము చేస్తామని చెప్పి వచ్చారు. సో వాళ్ళు ఇలా రావడం, మేము కూడా అది యాక్సెప్ట్ చేసి గ్రౌండ్ చేయించుకోవడం మా అంతా కూడా ఒక మంచి శుభపరిమాణం అని మేము భావిస్తూ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జిల్లా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ఏపీడీ కానీ పీడీ గారు కానీ అందరూ కూడా ఇది జాగ్రత్తగా ఇంకా గ్రాండ్గా అంటే గ్రౌండింగ్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా మీరు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఫైనాన్షియల్ లిటరసీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ప్రాపర్ యూటిలైజేషన్కి వెళ్ళేలాగా మీరు కూడా కార్యాచరణ చేయాలని కోరుకుంటూ, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.